హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి. మన మెజర్మెంట్ బ్లౌజు ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు ఇలా ఒకే దగ్గరకు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ నెక్ వచ్చేసి ఈ వీపు వచ్చేసి ఎంత ఉందో చూడాలి. టేప్తో 4 ఇంచులు ఉంది, కరెక్ట్గా 4 ఇంచులు ఉందండి. కింద ఖర్చుకి ఆపించు కావాలి కదా, వీపట్టి స్టిచ్ చేస్తాం కదా, ఈ వీపట్టి స్టిచ్కి ఆపించు ఖర్చు కావాలి. ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి 4 ఇంచుల వరకు టేప్ ఈ విధంగా పెట్టాలి. ఈ ఖర్చు మార్కింగ్ పైన ఇలా పెట్టి ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ పైన వీపట్టి పైన గల్లపట్టి వేస్తాం కదండి, గల్లపట్టికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం పావించు. ఈ విధంగా నెక్ చూసి మార్కింగ్ చేయాలండి. ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో చూద్దాం. టేప్తో 10 ఇంచులు ఉంది. ఇదే 10 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఈ విధంగా ఇది చిన్న సైజ్ బ్లౌజు. నడుము లూజ్ వచ్చేసి 29 అండి. 29లో 4వ వంతు 7.2 నడుము లూజు బట్టి ఈ బ్లౌజ్ కటింగ్ అండి. 29 ఇంచులు ఉంది నడుము లూజు. చిన్న సైజు వారికి నెక్ షోల్డర్ 5 ఇంచులకు మార్క్ చేస్తాము. ఇందులో నెక్ వచ్చేసి 2 ఇంచులు. ఇదిగోండి, నెక్ వచ్చేసి 2 ఇంచులు. నెక్ డీప్ కోసము 2 ఇంచులకు హాఫ్ ఇంచు యాడ్ చేసి నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచులు ఉంది కాబట్టి హాఫ్ ఇంచు లేదా 3/4 ఇంచు అలా యాడ్ చేసి ఇక్కడ మార్క్ చేయాలి. నేను 3/4 ఇంచు మార్క్ 3/4 ఇంచు తీసుకుంటున్నానండి ఎక్స్ట్రా. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి 2/3/4 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి ఈ స్కేల్తో. ఈ విధంగా లైన్ డ్రా చేసి కార్నర్ మధ్యలో ఇలా ఒక లైన్ మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం అండి. ఇలా లైన్ మార్క్ చేసి ఇక్కడ నుండి 1 ఇంచ్కి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర ఇలా టేప్ పెట్టి 1 ఇంచ్కు మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుండి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా తీయాలి. లేదా ఈ స్కేల్తో ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, ఇలా అయితే ఫాస్ట్ అయిపోతుంది. ఇలా నెక్ రౌండ్ చేస్తే అయిపోతుంది. ఈ విధంగా నెక్ అనేది బ్యాక్ నెక్ అనేది ఇలా మార్క్ చేయాలండి. చాలా బాగుంటుంది, రౌండ్గా వస్తుంది. యూ ఆకారంగా పెట్టమంటారు కదండి చాలామంది. ఈ విధంగా యూ ఆకారంగా నెక్ వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసి కట్ చేస్తే చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ.